ఇది ఎక్కినప్పుడు బానే ఉంటుంది. దాని తర్వాత మొదలవుతాయి అనమాట మన అవయవాల కదలిక అంటాను. మెదడు మోకాల్లోకి వచ్చేస్తూ ఉంటుంది, గుండె కిందకి జారిపోతూ ఉంటుంది, ఎముకలు పక్కెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఓకే, ఇవన్నీ మన సెల్ఫే. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందో చెప్పనా? ఎవడు వాంతి చేసుకుంటే వచ్చి ఒళ్ళో పడుతుందో తెలియదు. మనం వెళ్ళి బొక్కబోర్ల పడి ఎవడు ఒళ్ళో పడిపోతామో తెలియదు. నేను చాలా ఫీల్ అయిపోయేది ఏదైనా రైడ్ ఉందంటే అది ఇదే అనమాట. చిన్నప్పుడేమో పేరెంట్స్తో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇది ఎక్కుతానంటే వాళ్ళు ఎక్కించలేదు. ఇప్పుడు డబ్బులుండి టైం ఉంది ఎక్కుదాం అనుకుంటే వీళ్ళు ఎక్కించుకోవట్లేదు. ఇది ఇంకో దిక్కుమాల రైడ్ అనమాట. ఇది ఎలా అంటే ఇంకా నువ్వు తిరిగి 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 చచ్చి శవం అయిపోవాలంటే ఇది ఎక్కాలి. ఇది ఎలా ఉంటుందంటే కప్పులో కాఫీ పోసి స్పూన్తో ఎలా తిప్పుతామో ఇది ఎక్కి కూర్చుంటే మన ఒంట్లో రక్తం అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అరే గట్టిగా కూర్చుని నుంచుని కూర్చుంటేనే కళ్ళు తిరుగుతాయి. అసలు ఇది ఎక్కి తిరిగి బతికి బట్ట కట్టి బయటకు ఎలా వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు ఇది తిప్పుడికి ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా? ఏ నట్టో బోల్టో లూజ్ అయిపోతే ఎగ్గిరి ఎవడో వీపెక్కేస్తావేమో అనిపిస్తూ ఉంటుంది మనం. ఇదొక వరస్ట్ దిక్కుమాల సన్నాసి రైడ్ అనమాట ఇది. ఇది ఎవడైతే కనిపెట్టాడో వాడిని తల్ల కిందలుగా వేళ్లాడదీసి అటు ఇటు